అక్కడ జ్వరం వచ్చిందంటే ప్రాణం పోయే దుస్థితి దాపురిస్తోంది. వైద్యం కోసం వాళ్లు ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఉమ్మడి నిజామాబాద్లో పేద గిరిజనులు పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించి ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఒక ఊరే మంచాన పడిందంటే అక్కడ దీనస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మారుమూల పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, అతిసారం లాంటి సమస్యలతో పాటు డెంగీ కేసులు కూడా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఊరంతా మంచం పట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు గ్రామీణ ప్రాంత ప్రజలను వణికిస్తున్నాయి. ఒకవైపు మలేరియా, మరోవైపు డెంగ్యూ, అలాగే వైరల్ ఫీవర్స్తో గిరిజన ప్రాంత ప్రజలు అలాగే మారుమూల గ్రామాల ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా మూపాల్ మండలం కల్పోల్ తాండాలో సుమారు 450 మంది ప్రజలు వ్యాధుల బారిన పడ్డారు. వారంతా కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే కల్పోల్ తాండా ఒకే గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణాలేంటి, అక్కడున్న వాతావరణ పరిస్థితులు ఏంటి, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అలాగే ఈ గిరిజన ప్రాంత ప్రజలు ఏం చెబుతున్నారు? ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది కల్పోల్ తండా. ఇటీవలే గ్రామ పంచాయతీగా ఏర్పడింది. చుట్టూ అడవులు, పక్కనే చిన్నపాటి కొండల మధ్య జీవిస్తున్నారు ఇక్కడి గిరిజనులు. ఇక్కడి నివాసాలు మొదలు వారి జీవన విధానం ఇంకా పాత పద్ధతుల్లోనే కనిపిస్తోంది. హైటెక్ యుగంలో ఆధునిక జీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో దశాబ్దాల కిందటి జీవనశైలి ఇక్కడ నెలకొంది. పాతకాలం నాటి గుడిసెలు, కర్రలతో వేసిన పాకల్లో కాలం వెల్లదీస్తున్నారు. ఈ తండాలో సరైన రోడ్లు లేవు. మురికి కాలువలు పూడుకుపోయాయి. బాత్రూంలు, మరుగుదొడ్ల వ్యర్థ జలాలు ఇళ్ల పక్కనే పారుతున్నాయి. ఇళ్ల చుట్టూ మురికి కూపాలున్నాయి. నివాసాల ఎదురుగానే పశువులను కట్టేసుంచుతున్నారు. వాటి చుట్టూ పేడ, చెత్త పేరుకుపోయి ఉంది. ఈ తాండాలో ఇంటింట అపరిశుభ్ర పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దోమలు, ఇతర క్రిమి కీటకాలకు నిలువుగా కనిపిస్తోంది. ఈ కల్పోల్ తాండాలో మనం చూస్తే ప్రతి ఇంటి వద్ద ఇలాంటి వాతావరణమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ చూస్తే అక్కడ నివాస సముదాయం అంటే జనాలు నివసించే ఇల్లు ఇది. దాని ముందరే ఒక పశువుల పాక స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే ఇక్కడే పశువులను కట్టేస్తారు. బర్రెలు కావచ్చు, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, అలాగే మేకలు, గొర్రెలు లాంటివన్నీ కూడా ఇక్కడే కట్టేస్తారు. వాటికి సంబంధించిన వ్యర్థాలు, ఏదైతే పేడ లాంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి కూడా మనం స్పష్టంగా చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ పేడ ఇలాంటి వ్యర్థాలపైనే క్రిమి కీటకాలు వృద్ధి చెందుతాయి, క్రిమి కీటకాలు పెరుగుతున్నాయి. మనం ఇందాక చూసినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది కూడా మనకి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఈ మురుగునీరు ఏదైతే నిలువున్న ఈ మురుగునీటిలోనే దోమలు వ్యాప్తి చెందుతాయి. ఇందులోంచే వ్యాప్తి చెందిన క్రిమి కీటకాలు కూడా అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. అంటే ఇటు పేడ లాంటి వ్యర్థాలు అలాగే నిలిచిన నీరు మొత్తంగా కలిసి ఇదంతా ఒక మురికి కూపంగా, మురికి కుంపటిగా మారుతుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడము, అలాగే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ జీవించడం వల్ల కూడా ప్రధానంగా అనారోగ్యాలు వ్యాపిస్తున్నట్టుగా అట్లా మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇంటి యజమానుడు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి మీ ఇంట్లో, ఎవరెవరికి వచ్చినాయి? ఇప్పుడు సార్ 3-4 మందికి జ్వరం వచ్చిండ్రు. 3-4 మంది, ఇప్పుడు 2-3 మంచి అయిపోయింది. ఇక 2-3 ఏమో దవాఖానలో వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇంటి ముందట ఇట్లా పశువులను కట్టేస్తున్నారు, ఇక్కడ పెండ ఉంది, మట్టి ఉంది, దీనివల్లనే రోగాలు వస్తున్నాయని ఆఫీసర్లు అంటారు. మీరు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? వేరులో అన్న ఏంటంటే నేను కట్టేస్తాను అంటే అంటున్నారు సార్. ఇప్పుడు అన్న ఇది మూడు భాగాలు ఉన్నాయి. కల్పోల్ తండాలో సుమారు 750 మంది నివసిస్తున్నారు. ఇందులో 450 మందికి పైగా రోగాల బారిన పడ్డారు. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు మంచం పట్టారు. దాదాపు ప్రతి ఇంట్లో జ్వరపీడితులున్నారు. ఇక్కడి రోగాల తీవ్రతను తెలుసుకున్న జిల్లా అధికారులు ప్రత్యేక హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. రోగులకు కావలసిన చికిత్సలు చేస్తూ మందులు అందిస్తున్నారు. మరికొందరిని సమీపంలోని ముదక్పల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడి హెల్త్ క్యాంప్ లో ఒక్కో రోజు 50 నుండి 100 మందికి చికిత్స జరుగుతోంది. ఇక్కడ కల్పోల్ తాండాలో ఫీవర్స్ సర్వే జరిగింది. మళ్ళీ ఒక 470+ ఓపీ 25th వరకు జరిగింది. అంటే ఓపీ, కంటిన్యూస్ ఓపీ. దాంట్లో ప్రతి పేషెంట్స్కి మనము ఆర్డిటీ టెస్ట్ అంటారు, అది చేశాము. ప్లస్ ఫీవర్ కేసెస్ వాళ్ళకి
చెక్ చేయడం జరిగింది. సో దాంట్లో పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి మనకి కావాల్సిన యాంటీబయాటిక్స్ అన్ని డోసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడే. సో దానివల్ల అందరూ మ్యాక్సిమం మందికి ఇప్పటివరకు 470+ మెంబర్స్ అయితే ట్రీట్మెంట్ జరిగింది ఓపీలో. ఐపీలో వచ్చేసి అప్రాక్స్గా అరౌండ్ 200 వరకు కూడా ఐపీలో అంటే మనకు ఇన్పేషెంట్ లాగా మనము సెలైన్స్ పెట్టడం అట్లాంటివి కూడా జరిగింది. సో ఇప్పుడు అయితే మ్యాక్సిమం మంది రికవర్ అయ్యారు. ఇంకా ఒక 30+ మెంబర్స్ వరకు ఉన్నారు. గ్రామ పంచాయతీగా మారినప్పటికీ కల్పోల్ తండా వాసుల జీవన విధానం మాత్రం మారలేదు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, ఆహారపు అలవాట్లలో వారికి అవగాహన లేకుండా పోయింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా విభాగం, శానిటేషన్ సిబ్బంది ఈ తండా ప్రజలకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. విషజ్వరాల బారిన పడ్డ కల్పోల్ తాండాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొద్ది రోజులుగా ఇక్కడున్న ప్రతి వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అంటే వారికి ఉన్న జ్వరాలు కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి రక్త సేకరణ జరుపుతున్నారు. వాటికి సంబంధించి నమూనాలను పరిశీలిస్తున్నారు. అలాగే గ్రామంలో దోమల నివారణ కావచ్చు, అలాగే అపరిశుభ్ర పరిస్థితులను నివారించడానికి కూడా చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం కల్పోల్ తాండాలో ఉన్నాం. ఇక్కడ మాతో జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కల్పోల్ తాండాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గత వారం రోజులుగా మేము 19th నుంచి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. 18th నాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఫీవర్స్ ఉన్నాయని చెప్పేసి, ప్రైవేట్లో వెళ్తున్నారని చెప్పేసి తెలియడంతో వెంటనే ఆ డిఎంహెచ్ఓ గారికి ఇంటిమేషన్ ఇచ్చి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ విలేజ్కి వచ్చి విజిట్ చేసిన తర్వాత నేను వెంటనే క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో చూస్తే మేము ఇక్కడ దోమల వ్యాప్తి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మొదటి కేసు మనకి బాన్స్వాడ నుంచి ఒక బాబు ఫీవర్ తోటి వచ్చాడు ఈ తండాకి. వచ్చిన తర్వాత అది ఆయన డెంగ్యూ ఉండింది ఆయనకి. ఆ డెంగ్యూ కారణంగా అతని మీద ఫీడ్ అయిన దోమలన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి మిగతా దోమలకు కూడా ఇన్ఫెక్ట్ చేయడంతో ఈ డెంగ్యూ అనేది ఇక్కడ ఎక్కువ కేసులు నమోదు అవ్వడం జరిగింది. మరి దీనికి కారణం ఏంటని చూస్తే ఇక్కడ అపరిశుద్ధ వాతావరణం ఉంది, పరిశుభ్రత అనేది సరిగా లేదు. వీళ్ళకి గిరిజనులు కాబట్టి వీళ్ళకి అవగాహన అంతగా లేదు. అట్లాగే ఈ మా లోకాలిటీలో ఇక్కడ ఉండవలసిన ఆశ కూడా వేకెంట్ ఉంది. ఆశాస్థానం కూడా ఖాళీ ఉండడంతో ఇక్కడ అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. వెంటనే మా సిబ్బందిని అందరినీ పిలిచి మొత్తం విలేజ్ అంతా సర్వే చేయించి, ఫీవర్ సర్వే చేయించి, లార్వా సర్వే చేయించి, లార్వా ఎక్కడెక్కడ ఉందో అదంతా కంటైనర్స్ వాళ్ళకి చూపిస్తూ అవగాహన కల్పిస్తూ, ఎక్కడైతే తీయలేని కంటైనర్స్ ఉన్నాయో వాటిలో థెమియోఫాస్ అనే కెమికల్ని వేస్తూ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఒక్క ఈ తండాది మాత్రమే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పాటికే తాడ్వాయి, మాచారెడ్డి, గాంధారి, సిరికొండ, ఇందల్వాయి ప్రాంతాల్లో విషజ్వరాలు, వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. కేవలం గిరిజనులు నివసించే ఈ గ్రామంలో కొద్ది రోజుల వ్యవధిలోనే 450 మంది వ్యాధుల బారిన పడడం అనేది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఓవైపు జిల్లా అధికార యంత్రాంగం, మరోవైపు వైద్య సిబ్బంది తీవ్రస్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ఒక్క సీజన్తోనే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏవెనాంధ్రజ్యోతి, కల్పోల్ తాండా నుంచి.